అవిసెల పొడికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు అవిసెలు, 1/2 కప్పు పుట్నాల పప్పు, టేస్ట్ కోసం పుట్నాల పప్పు వేసుకోవాలి, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ తరుగు, సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కగానే గీ వేడెక్కగానే అందులో వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. కొంచెం రుచి ఉండాలి అనుకుంటే అవిసెల పొడి కొంచెం ఒకలాగా టేస్ట్ వేరుగా వస్తుంది కాబట్టి కరివేపాకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు దీంట్లో అవిసెలు, పుట్నాల పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం 2-3 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతే, నోరూరించే అవిసెల పొడి తయారు. ఈ అవిసెల పొడిని ఇడ్లీలతో కానీ దోశలతో కానీ తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. రోజు 2 స్పూన్లు తింటే సరిపోతుంది.